ఆశ్రమదినములతో నన్ను నిలిపినదే నీ కృప అనేటువంటి పాటను పాడుచు ప్రభునామాన్ని మహింపరుదాం. పాటలు పాడుచుండగా అందరూ చప్పట్లు కొడుతూ చక్కగా అదేవిధంగా స్వరం ఎత్తి నాతో కలిసి ప్రభు సన్నిధిలో పాడి మహిమపరుదాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా. నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా. నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపినే. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. సమయంలో దేవుని యొక్క ఉపదేశముతో ఆయన యొక్క ఉపదేశముతో మనల్ని బలపరుస్తూ నిత్యము ఆయన మనల్ని చేపట్టుకొని నడిపిస్తూ ధైర్యపరుస్తూ మనకు కావాల్సిన ప్రతి అవసరాలు తీరుస్తూ మనతో ఉండి అన్ని విషయాలలో
ముందుకు నడిపిస్తున్న ప్రభుకి ఒకసారి చప్పలు కొట్టే నామాన్ని మహింపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి ఆయన మాటలు వినడానికి మనం మన మనసులను సిద్ధపరచుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, నిత్యము మమ్మలను కృపలో నిలుపుతున్న మా గొప్ప యేసయ్య, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ఈ వారమంతా కూడా మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. మా అవసరతలు తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తూ మీరే తోడుగా ఉండి ఆదరిస్తూ నీ చక్కనటువంటి మాటలతో మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇక మీదటి కూడా ప్రభా మా చేయి పట్టుకొని మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో ప్రభా నేను స్తుతించి ఘనపరిచే ఈ గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మనం ఘనపరిచాం. అదేవిధంగా ప్రభా నీ బిడ్డల తండ్రి వారి సంపాదనల కానుకలు సమర్పించుండగా వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో తండ్రి సమృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలోనైనా కొద్ది నిమిషాలు నేను మాట్లాడడానికి మేము సిద్ధపడినా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడినాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఎవరికే మాటలు కావాలో మీరు ఎరిగిన దేవుడు కనుకనైనా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, ప్రాముఖ్యంగా తండ్రి నా నోట మీరు పలుకుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి దాన్ని మనసులో ఉంచుకొని వాక్య ప్రకారం నడుచుకోవడంలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి వింటున్నటువంటి మాటలు ప్రభు దుష్టుడు ఎత్తుకొని పోకుండా గలిబిలి చేయకుండా మా విశ్వాస జీవితంలోనైనా మేము ముందు కొనసాగిపోవడానికి ప్రభు మాకు నమ్మకమైన విశ్వాసమును సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతినిత్యము మిమ్మల్ని చూస్తూ మీలోనే ముందు కొనసాగిపోవడానికి సహాయం చేయమని, అదేవిధంగా బిడ్డలను మీరు బలపరిచి అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, అదేవిధంగా తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. సమయంలో మనం వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 38-39 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 38-39 వచనాలు చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడా అని అర్థము. వచ్చి చూడులని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. చాలు. 39వ వచనంలో యేసు ప్రభు యోహాను ఇద్దరు శిష్యులను చూచి యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వచ్చి చూడుడి అనేటువంటి మాట వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో? యోహాను శిష్యులతో మాట్లాడుతూ. అంతకుముందు ఆ ఇద్దరు యోహానుకి శిష్యులుగా ఉన్నారు. ఇప్పుడు యోహాను యేసు వైపు చూసి, యేసు ప్రభు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభం చేశారు. తన వెంట
వారిద్దరు వస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు, నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు, నీ స్థలం ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ, నీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి అంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏదైనా అడిగితే మనం ఏం చేస్తాం, చెప్తాం కదా, వివరంగా అన్నీ చెప్తాం. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వచ్చి చూడుడి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు మీరు వచ్చి చూడండి అంటే, నేను ఎక్కడ నివాసం చేస్తున్నానో, నా స్థలం ఏంటో, నా పరిస్థితి ఏంటో, లేకపోతే నా స్థితిగతులు ఏంటో మీరు వచ్చి చూడండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎందుకు యేసు ప్రభు ఆ మాట వారితో మాట్లాడవలసి వచ్చింది? వచ్చి చూడండి అనేటువంటి మాట ఈ పాత నిబంధన గ్రంథంలో మొదటిగా యేసు ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. చలికి చేతులు లేకపోవట్లేదు అనుకుంటా, బాగా బిగిసిపోయినట్టుండే. అమ్మా మీరు ఎక్కడి నుంచి అట్లా వచ్చి అట్లా అనుకుంటే, సీమోన్ గారు వాళ్ళ కుటుంబం దాదాపు 3-4 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. వాళ్ళు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బండి మీద వస్తున్నప్పుడు మరి భయంకరమైన చలి ఉందా లేదా చెప్పండి. మరి వాళ్ళు చలి అనుకోని లెక్క చేయకుండా అదేవిధంగా ఊళ్ళో నుంచి, రోడ్డు అవతల నుంచి, దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకు కొంచెం చలిగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయం ఆరాధన కలదంటే చలికి పాస్టర్ గారు ఎక్కడ లేగిస్తే లేగలేను ఏదంట చూడండి. అంటే దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మనం దేవుని సన్నిధికి రాగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆసక్తి గల వారికి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నేను చెప్తే మీరు ఆసక్తి కలిగి ఉండటం కాదు, ఎప్పుడు దేవుడు అంటే ఆసక్తిగా ఉండాలి కదండి. లోక సంబంధమైనటువంటి విషయాలు అంటే మనం ఎంత ఆసక్తిగా ఉంటాం కదా. ఇప్పుడు పత్తి తీయడానికి లేకపోతే ఏదైనా పనులు ఉన్నాయనుకోండి, కాంట్రాక్ట్ పనులు అని చెప్పేసి అంటే లెక్క చేస్తాం మనం, చెప్పండి. అవసరమైతే 3 గంటలకే లేగిస్తాం కదా. అన్నీ సిద్ధపరచుకొని లెక్క చేయకుండా చలిని ఆపడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి మనం పరిగెడుతూ ఉంటాం. ఎందుకొరకు? ఏదో ఒక రూపాయి వస్తుంది, కుటుంబం గడుస్తుంది అనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా మనం బలపరచుకోవడం కొరకు మనం దేవుని సన్నిధికి ఆసక్తితో మనం రావాలి. చూడండి, ఇక్కడ యేసు ప్రభుని కొంతమంది వెంబడించేటప్పుడు కొంతమందిని యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు వెంబడించొద్దు అని చెప్పేసి అన్నాడు. కొంతమందిని ఏమో ఆయనే మీరు నా వెంబడి రండి అని చెప్పేసి అన్నాడు. కొంతమంది అయ్యా నేను మిమ్మల్ని వెంబడిస్తామంటే వద్దులే అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క అంతరంగాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు కనుక వారు ఎందుకు వెంబడించాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఎందుకు ఆయన వెంబడి రావాలనుకుంటున్నారో ఆయన మనసును ఎరిగి ఆయన కొంతమందిని రమ్మన్నాడు, కొంతమందినేమో వద్దన్నాడు. లేకపోతే అయ్యా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆయన వేరే మాటలు చెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధికి ఎవరో పిలిస్తే లేకపోతే ఎవరో రమ్మన్నారని రావటం కాదు, కానీ దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి మనం ఒకసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ తర్వాత ఆయన రాబోయేటువంటి జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి మనం ఆసక్తితో ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలతో కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధికి వస్తే మనం తప్పకుండా ఆత్మీయ మేలులు, శరీర సంబంధమైన మేలులు రెండు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎందుకు యేసు ప్రభు వచ్చి మీరు చూడండి అనేటువంటి మాట ఎందుకు మాట్లాడాడు? ఆయన ఈ మాట్లాడడంలో గల కారణం ఏంటి? మనం కూడా కొన్ని సందర్భాలలో కొంతమందికి కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు వాళ్ళు
ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే ఏదో అనాలోచనగా విన్నట్లుగా ఉంటారు. అప్పుడు మనం ఏమంటామంటే మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు కదా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం వారితో కదా. మీరు వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు వచ్చి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఇతరుల ద్వారా మనం ఈ మాట వింటాం. అదేవిధంగా మనం కూడా కొన్ని సందర్భాలలో మనం ఈ మాట వింటాం, మనం కూడా చెప్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారితో ఏం మాట్లాడకుండా, లేకపోతే నాది పలానా అడ్రస్, నేను పలానా చోట, లేకపోతే నా పరిస్థితి ఇది అని చెప్పేసి ఎందుకు చెప్పకుండా మీరు వచ్చి చూడుడి అనేటువంటి మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు వాళ్ళిద్దరూ కూడా యోహానును వెంబడించి యోహానుకి వారు శిష్యులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అందుకని మనం 35వ వచనం మనం చదివితే, మరునాడు మరల యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా. ఎవరంట వాళ్ళు? యోహానును అతని శిష్యులు. ఎవరి శిష్యులు అంట? చెప్పలు గట్టిగా, ఎవరి శిష్యులు? ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, అంతకుముందు వాళ్ళు యోహానికి శిష్యులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు యోహాను శిష్యులను ఏం చేస్తానంటే యేసు ప్రభుకి శిష్యులుగా చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎస్, మనం కూడా ఏం చేయాలంటే మనం ప్రజలను అభిమానులుగా చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనము ప్రజలను ఎవరికి అభిమానులుగా చేయాలంటే, చెప్పండి, ఎవరికి అభిమానులుగా చేయాలి? కేవలము దేవునికి మాత్రమే వాళ్ళు అభిమానులుగా ఉండాలి, వాళ్ళకి ఆయనకి శిష్యులుగా ఉండాలి తప్ప మనకెప్పుడు మనం శిష్యులను చేసుకోకూడదు, ఎప్పుడు మనకి అభిమానులను తయారు చేసుకోకూడదు. అది ఒక రోజుకి మనకి దాని ద్వారా కీడే, నష్టమే కలుగుతుంది తప్ప దానివల్ల ఒరిగేది ఏమి కూడా లేదు. యోహాను ఇక్కడ యేసు ప్రభుకి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను యేసు ప్రభుకి ఆయన శిష్యులుగా చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు యోహానును వెంబడించినటువంటి వారు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారంటే, చెప్పండి, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నామంటే ఇప్పుడు ఆయన దగ్గర మరి ఏదో దొరుకుతుందేమో, ఏదో ఉందేమో, ఆయన యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకొని వెంబడిద్దామనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. ఏమైనా కానీ అవన్నీ కూడా మాట్లాడకుండా యేసు ప్రభు అన్నాడంటే, ముందు మీరు వచ్చి చూడండి. ఇప్పుడు నన్ను వెంబడించాలని మీరు ఇష్టపడుతున్నారు, నాతో కూడా నడవాలని మీరు ఇష్టపడుతున్నారు, నా దగ్గర ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు, నాతో కలిసి ప్రయాణం చేయాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు వచ్చి చూడండి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నెంబర్ 1 కొన్ని పాయింట్లు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, చక్కగా వినండి. సమయాన్ని బట్టి మరి కొన్నిటిని నేను జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసు ప్రభు ఆ మాట మాట్లాడారంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయనకు శిష్యులుగా ఆయన చేసుకున్నటువంటి సమయంలో, లేకపోతే ఆయనకు విశ్వాసం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో, లేకపోతే ఆయన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో సరైనటువంటి కారణం లేకుండా ఆయనను అనుసరించటం, అనగా యేసు ప్రభుని అనుసరించటం, వెంబడించటం యేసు ప్రభుకి ఏమాత్రం ఇష్టమో లేదు, ఇష్టం ఉండదన్నమాట. అర్థమవుతుందండి? ఏ కారణం లేకుండా, అంటే సరైన కారణం లేకుండా యేసు ప్రభుని వెంబడించడం ఏమాత్రం ఇష్టమో ఉండదు యేసు ప్రభుకి. అంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నామంటే దానికి సరైనటువంటి కారణము ఉండాలి. అయితే అది ఉండాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాట చెప్తే వింటారు, అర్థమవుతుంది, నమ్ముతారు. కానీ కొంతమంది అయితే చూస్తేనే నమ్ముతారు, చూస్తేనే విశ్వసిస్తారు, చూస్తేనే ఇది నిజమని వారు తెలుసుకుంటారు. అందుకని చెప్పటం కంటే వారు వచ్చి చూస్తే మంచిదని యేసు ప్రభు ఒక నిర్ణయం తీసుకొని వారితో ఏమంటున్నాడంటే, మీరు వచ్చి చూడండి, నా స్థలం ఏంటో, నేను నివాసం ఉండే ప్రాంతం ఏంటో, లేకపోతే నా పరిస్థితులు ఏంటో మీరు ఒకసారి నేను చెప్పడం కంటే మీరు వచ్చి
చూడండి అని చెప్పేసి యేసు ప్రభు అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అంటే సరైన నిర్ణయం లేకుండా, లేకపోతే సరైన కారణం లేకుండా యేసు ప్రభు దగ్గరికి మనం వస్తేనండి మనము ఆయనలో నిలబడలేము. ఈ రోజున మనం కొంతమందిని చూస్తూ ఉంటుంటే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, తర్వాత ఏమైపోతున్నారంటే మరలా లోకంలో కలిసిపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో యేసు ప్రభుని వెంబడించడానికి సరైనటువంటి కారణం వారు కనుగొనలేకపోతున్నారు. సరైనటువంటి కారణాన్ని వారు వెతకలేకపోతున్నారు. సరైనటువంటి కారణాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఏదో ఆ సమయంలో లేకపోతే ఆ మాటలకు వాళ్ళు ఇదైపోయి, లేకపోతే ఆ మాటలను బట్టో లేకపోతే ఆ పరిస్థితులను బట్టో ఏదో ప్రభు దగ్గరకు వచ్చి మరలా వాళ్ళు ఏమైపోతున్నారంటే లోక సంబంధమైనటువంటి విషయాలలో పడిపోయి మరలా పాపం చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్మావు, ఎందుకు వెంబడిస్తున్నామంటే ఈరోజుకు కూడా సరైన కారణం చెప్పేవాళ్ళు లేరు. అర్థమవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్మారు చెప్పండి, సరైన కారణం చెప్పండి. ఎందుకు నమ్మారు? ఏదైనా మాట్లాడరేంది? యేసు ప్రభుని మీరు ఎందుకు వెంబడిస్తున్నారు, యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్మారు, ఎందుకు మీరు ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి, కారణం ఏంటి చెప్పండి. ఏం మాట్లాడలేదు, మాట్లాడండి. కారణం ఏంటి? ఎందుకు మీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, యేసు ప్రభుని ఎందుకు మీరు నమ్మారు, యేసు ప్రభుని ఎందుకు మీరు విశ్వసించారు, ఎందుకు ఆయన సంధికి వస్తున్నారు? ఇప్పుడు చలైనా కొంచెం శ్రమ అయినా మరి నిద్ర భారమైన అది పక్కన పెట్టేసి ఎందుకు దేవుని సంధికి వచ్చారు? కారణం ఏంటి చెప్పండి, సరైన కారణం ఏంటి చెప్పండి. త్వరగా మీరు చెప్తే త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. చెప్పండి. అంటే ఇంతకాలం ఆ కారణం ఏంటో తెలియకుండా మీరు దేవుని సంధికి వస్తున్నారా? చెప్పండి. ఏది మాట్లాడరేంది? కారణం ఏంటి? మీరు యేసు ప్రభుని వెంబడించడానికి గల కారణం ఏంటి అంటే బయట వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? అయ్యా నాకు మొన్న విపరీతం ఆయన తలనొప్పి వస్తే పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే తలనొప్పి తగ్గింది, హాస్పిటల్కి పోయే పని లేకుండా. మా గీత పాలు ఇపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, పాలు ఇస్తుందని చెప్పేసి. అయ్యా నీ దగ్గరకు వస్తాను నేను చెప్పేసి అన్నాను, అది పాలు ఇస్తుంది అందుకని వచ్చాను. అదేనా కారణం? మరి ఏంటి కారణం ఏంటి చెప్పండి. యేసు ప్రభును మీరు వెంబడించడానికి, యేసు ప్రభును మీరు నమ్మడానికి, యేసు ప్రభును మీరు కలిగి ఉండడానికి సరైనటువంటి కారణం ఏంటి? లేకపోతే ఎవరన్నా రమ్మంటే వచ్చారా? లేకపోతే ఎవరన్నా బలవంతం చేస్తే వచ్చారా? ఈ మధ్య ఈ కరుణాకర సుగ్గుడు అనేటువంటి అతను ఉన్నాడు కదా, తెలుసు కదా, క్రైస్తవులకు వ్యతిరేకంగా దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటే వారిలో ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టే వచ్చి మరలా వెళ్ళిపోయింది. అయితే వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, ఏమని? అసలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఆమంటది, మా అత్త రమ్మంది కాబట్టి నేను వెళ్ళాను అన్నది. ఎవరు రమ్మన్నారంట చెప్పండి, ఎవరు రమ్మన్నారంట? వాళ్ళ అత్త రమ్మంది కాబట్టి వెళ్ళిందంట. ఇప్పుడు ఈయన వచ్చి వద్దురా అని చెప్పేసాం కానీ అనగానే ఏం చేసింది? వాళ్ళ అత్త రమ్మంటే వెళ్ళిందంట. వీడొచ్చి వద్దురా అని చెప్పేసి అంటే ఏం చేసింది? మరలా ఇటు వచ్చేసింది. అంటే ఆమె ఎందుకు వెళ్ళిందో సరైన కారణం ఆమెకి తెలియలేదు, తెలుసుకోలేకపోయింది. సరే, ఒకవేళ మంచిదే, ఇతరుల ద్వారా మనం వెళ్ళామనుకోండి, మంచిదే. అసలు మనం వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళామో కారణం ఏంటనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం భక్తి చేయలేము, ఆ భక్తిలో మనము నిలబడలేము. నీ స్నేహితులు పిలవచ్చు, లేకపోతే నీ ఇంటివారు పిలవచ్చు, లేకపోతే నీ బంధువులు స్నేహితులు పిలవచ్చు. నీకున్న పరిస్థితిని బట్టి యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఇదిగో యేసు ప్రభు ఈ సమస్య నుంచి, లేకపోతే ఈ బాధ నుండి, ఈ కష్టం నుండి నిన్ను తొలగిస్తాడు అని చెప్పేసి చెప్తే నువ్వు వచ్చావు, ఆ మేలు నువ్వు పొందుకున్నావు. దానికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు దగ్గరికి మనం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే
మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను పరలోక రాజ్యాన్ని అనగా ప్రశాంతమైన స్థలానికి తీసుకుని వెళ్ళే మార్గము ఆయన ఒక్కడే. ఎందుకంటే ఈ భూలోకంలో చాలామంది దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మనిషి మోక్ష రాజ్యానికి, మనిషి యొక్క ఆత్మకు నేనే మార్గమునని ఎవ్వరు కూడా చెప్పలేదు. యేసు ప్రభు ఒక్కడ మాత్రమే చెప్పాడు. ఒకసారి చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహింపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే మార్గమును. దేనికి మార్గము? ఎక్కడికి మార్గము? మనిషి యొక్క ఆత్మకు మార్గమును నేనే. ఎక్కడికి? మనిషి యొక్క ఆత్మ ప్రశాంతమైనటువంటి స్థలంలో ఉండడానికి నేను ఒక్కడిని మాత్రమే కారుకుణ్ణి. ఆ మాటను నమ్మినటువంటి కారణము చేత నువ్వు భక్తి చేయగలుగుతావు. అంతేగాని ఏదో లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి నువ్వు ఉన్నావు అనుకోండి, నీకేదైనా నష్టం కలిగితే నువ్వేం చేస్తావంటే యేసు ప్రభుని వెంబడించకుండా, యేసు ప్రభుని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు మరలా నువ్వు ప్రారంభం చేస్తావు. నీ ఇంట్లో ఒక మరణం జరిగిందనుకోండి, నీ ఇంట్లో నీకు ఒక నష్టం జరిగిందనుకో, నీకు ఒక కష్టం వచ్చిందనుకో, నీవు దేవుల్లో నిలబడడానికి ఇంకా అవకాశం ఉండదు. అందుకనే యేసు ప్రభును మనం వెంబడిస్తున్నామంటే, యేసు ప్రభును మనం అనుసరిస్తున్నామంటే సరైనటువంటి కారణము ఖచ్చితంగా మనకి ఉండాలి. అర్థమవుతుంది సార్? ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతున్నారు? యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? యేసు ప్రభుని మీరు అనుసరించడానికి గల కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. దేని కొరకు? పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారని, అప్పులుంటే తొలగిపోతాయని, లేకపోతే ఒక గేదె 2 గేదెలుగా మారుతాయని, 1 ఎకరం 2 ఎకరాలు అవుతుందని, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, లేకపోతే మనకు అంతా మంచే జరుగుద్ది, అన్ని విషయాలలో ఆశీర్వదించబడతామని, ఇలాంటి కారణాలు చెప్పి దేవుని సన్నిధికి వస్తున్నారంటే రేపు మీ భక్తి జీవితాన్ని పరిశీలన చేయడానికి, పరీక్ష చేయడానికి అనేకమైన పరీక్షల ఎదుట ఉన్నాయి, రాబోతూ ఉన్నాయి. ఈ కారణాల చేత నీవు గనక ప్రభువుని వెంబడిస్తే ఖచ్చితంగా నీవు ఆయనలో నిలబడలేవు. ఒకే ఒక కారణం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నేను ప్రశాంతమైన పరలోక రాజ్యానికి వెళతాను అనేటువంటి కారణము చేత నీవు గనక భక్తి చేయగలిగితే నీ ప్రాణం పోయినా ఆ మార్గాన్ని నువ్వేమాత్రం విడిచిపెట్టవు. నిన్ను ఎవరో బలవంతం చేసినా, ప్రభుత్వం తరపున నీకేమి రాకపోయినా, నీకు నష్టం కలుగుతున్నా, నీ ప్రాణం పోతున్నా, నీ కుమారుల యొక్క ప్రాణం పోతున్నా, నీ బిడ్డల యొక్క ప్రాణాలు పోతున్నా, నీ భర్త ప్రాణం పోతున్నా, లేకపోతే అనేకమైన సమస్యలను వెంటాడుతున్నా, అనేకమైన కష్టాలు నేను సతమతం చేస్తున్నా, కన్నీరు ఆగకుండా ప్రవహిస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి కారణం లేకపోతే భక్తిలో నువ్వు నిలబడలేవు. అందుకనే అది తెలుసుకుంటారనే యేసు ప్రభు అన్నాడు, నేను చెప్పటం కాదు కానీ మీరు వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే 34వ కీర్తన 8వ వచనంలో కూడా యెహోవా ఉత్తముడని ఏం చేయాలంటే చెప్పండి, రుచి చూచి తెలుసుకోవాలి. ఏంటంట? చెప్పాలి గట్టిగా. యెహోవా ఉత్తముడని ఏం చూడాలి? రుచి. ఎందుకు రుచి చూడాలి చెప్పండి? ఎందుకు రుచి చూడాలి? ఆ తినబోయేది మనము సంతోషంగా తినాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? రుచి చూడాలి. రుచి చూసినప్పుడు అది కనుక టేస్ట్గా ఉంటే సంతోషముగా మనం దాన్ని తినడానికి అవకాశం ఉంటుంది. మనం రుచి చూడకుండా మనం తినాలంటే తినలేం. ఎందుకంటే మనసులో అనేకమైనటువంటి డౌట్లు ఉంటాయి, అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. మనం కనుక రుచి చూస్తే ఖచ్చితంగా మనం దానిని సంతోషంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే యేసు ప్రభువు అంటున్నాడు, మీరు వచ్చి రుచి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు వచ్చి చూడండి. ఏం చూడాలి? రుచి చూడండి. నన్ను మీరు వచ్చి, నేను చెప్పడం కాదు, నేను మీకు ప్రసంగం చేయడం కాదు, లేకపోతే నేను మాట్లాడడం కాదు, లేకపోతే నా గురించి నేను మీకు చెప్పడం కాదు, కానీ మీరు వచ్చి రుచి చూచి తెలుసుకోండి. మన ఈ మధ్య సీమాను గారి ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన పెట్టాం. వారి యొక్క అల్లుడు మనోహర్ వారి ఇంటి దగ్గర పెట్టాల్సింది ఇక్కడ పెట్టాం. అయితే ఆ రోజు వారు భోజనాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. తర్వాత ఆ రోజు చెప్పారు, అయ్య గారు ఒకరోజు భోజనం ఏర్పాటు చేస్తాం, మీరు ఖచ్చితంగా రావాలి
అయితే కొంచెం వారికి పని ఉండి మాకు ఇంటి పని ఉండి వెళ్ళలేకపోయాం. వారికేమో ఒక బాధ ఏంటంటే పాస్టర్ గారికి భోజనం పెట్టలేకపోయామని ఒక బాధ వాళ్ళకి. సరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి ఒకరోజు సరే వస్తామని చెప్పేసి మొన్న వెళ్ళిన తర్వాత అంటే మేము ఊహించాల, నా జీవితంలో కూడా ఇంతవరకు సేవలో అన్ని రకాలు నేను కూడా ఎప్పుడు తినలేదు. ఆ మనోహర అంటే సీమోన్ గారి యొక్క ఆవిడ వాడు అంటది, ఈరోజు మీరు ఎట్టయినా సరే మీ పొట్టన సాగ తీసుకొని, ఏం సాగ తీసుకోవాలంట, ఎందుకంటే అన్ని రకాలు చేశారండి. అవన్నీ కూడా మేము అనుకున్న బయట నుంచి తెప్పించారేమని చెప్పేసి అనుకున్నాం, కానీ బయట నుంచి ఏం తెప్పించలేదంట. వారి కుమార్తె రూత్ గారు చక్కగా తానే ఇంట్లో ప్రిపేర్ చేసింది. అన్నీ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట, చాలా రుచిగా ఉన్నాయి. అన్నీ కూడా రుచిగా ఉన్నాయి. ఆ రుచిని బట్టి తినాలనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం పట్టట్లేదు. ఎందుకంటే మన చిన్నది కదా, అది బయటకు కూడా కనపడదు. అదే చాలామంది అంటారు, పాస్టర్ గారు నువ్వు ఎన్నాళ్ళ నుంచి నీ పొట్టేంది లోపలికే ఉంటుంది కానీ బయటికి రావట్లేదు, మాదేమో బయటికి తన్నుకొని వస్తానే అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అయ్యా, దేవుడు ఇచ్చినటువంటి అది గొప్ప గిఫ్ట్ అయ్యా నాది, నాకు ఏం చేద్దాం, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా రుచిగా చేశారు, చాలా రకాలు చేశారు, కానీ అన్నీ తినలేకపోయాం. ఏదన్నా ఫంక్షన్లో కూడా అన్ని రకాలు వేయరు, అన్ని రకాలు చేశారు. ఇంకా ఉన్నాయి అంటే ఇక్కడ లేదే, ఎక్కడ లేదు, అక్కడైతే ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం లేదు. అంటే దైవ సేవకుల మీద ఉన్న ప్రేమను బట్టి, వారి కలిగినటువంటి పరిస్థితిని బట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తృప్తిగా ఉండాలని చెప్పేసి వారు చేశారు. ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేయాలి పాస్టర్ గారు అంటూ చూస్తున్నారు మీరు. అవసరం లేదు, నేనేం చేయమన్నా, మేమేం తిండిపోతులేం కాదు. అవకాశం ఉంటే తింటాం, లేకపోతే కడుపు మార్చుకొని ఉపవాసం అయినా ఉండగలుగుతాం. పౌలు గారు అంటాడు, నేను ఏ స్థితిలోనైనా ఉండగలుగుతాను. మేము కూడా ఏ స్థితిలో అయినా ఉండగలుగుతాం. ఆ విషయాల్లో ఎప్పుడు మేము అది ఇది అని చెప్పేసి అనుకోం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఏదో ఏ కారణం లేకుండా, టేస్ట్ చూడకుండా మనం ఏది కూడా ఇది మంచిదని మనం చెప్పగలుగుతాం. చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత రూత్ చెప్తుంది, అయ్యగారు నేను ఫ్రైడ్ రైస్ కూడా బాగా చేస్తానని చెప్పేసి అంటే, మనోహర్ అంటాడు, వాళ్ళ అతను హస్బెండ్ అంటాడు, నువ్వు చెప్పడం కాదు, నువ్వు చేసి పెడితే వాళ్ళు తిని చెప్పాలి. నువ్వు చెప్పడం కాదు, నువ్వు చేసి వారికి పెడితే వాళ్ళు తిని అప్పుడు చెప్పాలి. ఎస్, నిజమే కదా. రుచి చూసి మనం తెలుసుకోవాలి. చెప్పిన దాన్ని బట్టి కొంతమంది అంగీకరించరు, చెప్పిన దాన్ని బట్టి కొంతమంది వినరు. ఎప్పుడైతే మనంతటా మనం రుచి చూస్తామో దాని యొక్క రుచిని మనము ఎరిగి ఉండడానికి, అనుభవించడానికి అవకాశం ఉంటుంది. యేసుప్రభు కూడా ఆ ఉద్దేశంతోనే నేను చెప్పడం కాదు కానీ మీరు వచ్చి చూడండి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి చూస్తే, మీరు వచ్చి రుచి చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్పడం కంటే మీరు వచ్చి చూస్తే ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అర్థమవుతాయి అని చెప్పేసి యేసు ప్రభు ఆ రోజున వారితో ఆ మాట మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును మనం నమ్ముతున్నామంటే ఏ కారణము లేకుండా మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, ఏ కారణము లేకుండా నువ్వు నమ్మావంటే నీవు సరైన భక్తి చేయలేవు. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండవు. ఖచ్చితంగా కారణం ఉండాలి, కారణం తెలుసుకోవాలి. ఆ కారణం నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు యేసు ప్రభును వెంబడించాలి. అప్పుడు నువ్వు చివరి వరకు నమ్మకంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఆ కారణము చాలామంది తెలుసుకోవట్లేదు. అందుకనే మరలా తిరిగి లోకంలో పడిపోతున్నారు. మరలా తిరిగి ఏదైతే విడిచిపెట్టారో దానిని వెంబడిస్తున్నారు. ఏదైతే కాదనుకున్నారో మరలా దాని వైపే పరిగెత్తుతున్నారు. కారణం ఏంటంటే వారు ఏ కారణం లేకుండా, సరైన కారణం లేకుండా, లేకపోతే వచ్చిన తర్వాత సరైనటువంటి కారణమును ఎదగకుండా, తెలుసుకోకుండా వాళ్ళు యేసు ప్రభుని వెంబడించడాన్ని బట్టి, సాతాను యొక్క ఊపినటువంటి ఊపులను బట్టి వాళ్ళు మరలా లోకంలో కలిసిపోయారు. అందుకనే ఖచ్చితంగా మనకు ఒక కారణం కావాలి. ఏంటంటే ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను ఆయన ప్రశాంతమైనటువంటి స్థలంలో, అనగా పరలోక రాజ్యంలో ఈ యొక్క ఆత్మను ఉంచుతాడు. 2వ
శరీరాన్ని అనగా మహిమ దేహాన్ని ఇచ్చి ఆయన ఉండేటువంటి స్థలంలో మనల్ని కూడా ఉంచుతాడు. అది ఒక శ్రేష్టమైన ప్రధానమైన కారణం. ఆ తర్వాతకి మిగతావన్నీ ఇందాక నేను చెప్పాను కదా, అవన్నీ కూడా చేస్తాడు దేవుడు. చేయడా? గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వడా? చెప్పండి. ఏదన్నా మనం అడిగితే ఇవ్వడా? గృహం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారంలో అభివృద్ధి పరుస్తాడు, అన్నీ ఇస్తాడు. మొదట కారణం ఏంటంటే అది. దాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి. వీటిని బట్టి కనుక మనం ప్రభువుని నమ్మామంటే ఇవన్నీ పోయిన రోజు మనం ప్రభువుని కూడా ఏం చేస్తాం? చెప్పాలి గట్టిగా ఏం చేస్తాం? ఒక రోజున ఇవన్నీ ఏబు జీవితంలో కనుక ఏ విధంగా అయితే పోయాయి మొత్తం ఆ విధంగా మనవి కూడా పోయినాయి అనుకోండి, మనకున్నవి, అప్పుడు కూడా మనం ప్రభువుని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, వీటిని బట్టి కాదు, నేను ప్రభువుని నమ్మింది కేవలము నా ఆత్మను బట్టి, అనగా నా ఆత్మ పరలోక రాజ్యం ఆయన ఉండే స్థలంలో ఉంటుందని చెప్పేసి నేను ప్రభువు నమ్మాను, ఇదే కారణమని మనం కనుక విశ్వాసం ఉంచితే ఇవన్నా లేకపోయినా అదే కారణం చేత మనం భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అడిగినా ఈ మాట చెప్పండి, ఏమంటే నువ్వెందుకు యేసు ప్రభుని వెంబడిస్తున్నావు? నువ్వెందుకు యేసు ప్రభుని నమ్మావు? నువ్వెందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు? నువ్వెందుకు యేసు ప్రభుని కలిగి ఉన్నావు? నువ్వెందుకు యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు? ఎందుకు నువ్వు యేసు ప్రభుని నమ్మావంటే చెప్పండి. ఏంటంటే కారణమో, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మను ఆయన ఉండే స్థలంలో ఉంచుతానని చెప్పాడు. ఈ కారణం చేత నేను నమ్మి విశ్వసించి ఆయన వెంబడిస్తున్నాను అని చెప్పేసాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేదు, కేవలం యేసు ప్రభు ఒక్కడు మాత్రమే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా రెండవది ఎందుకు వచ్చి చూడమన్నాడంటే, ఒకవేళ వారు ఏమన్నా యేసు ప్రభు అంటే ఒకవేళ ఆయన రిచ్గా ఉంటాడేమో, లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా ఆహారం ఉంటుందేమో, లేకపోతే ఆయన దగ్గర మనకు కూడా ఏదైనా స్థానం దొరుకుతుందేమో, లేకపోతే మనకు కూడా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో, లేకపోతే మన దగ్గర కూడా ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నారేమో. అందుకని తన స్థితిని చూపించడానికి యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు వచ్చి చూడండి, నా స్థితి అంటే మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పేసి యేసు ప్రభు వారిని ఆహ్వానించినట్లుగా, లేకపోతే వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున కొంతమంది స్థితిగతులను బట్టి వారిని వెంబడిస్తూ ఉంటారు. అర్థమైందా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇప్పుడు ఈ రోజున కొంతమంది సేవకులను వెంబడిస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క చర్చీలు, వారి యొక్క వస్త్రాలు ఎంత హంగామాగా ఉంటాయి అన్నమాట. ఆ లైటింగ్ కానీ, లేకపోతే ఆ లోపల చర్చి డెకరేషన్ కానీ అంత హంగామాగా ఉంటుంది. వాటిని బట్టి ఈ రోజున ఏం చేస్తూ ఉంటారంటే వారిని వెంబడిస్తారు. అంత హంగామాగా ఉంటుంది, అబ్బా భలే బాగుంటుంది అని చెప్పేసి అంగులు హార్బాటాలు చూసి కొంతమంది వెంబడించేటువంటి వారు ఉన్నారు. అయితే మనం దేనిని చూసి మనం వెంబడిస్తున్నాం? అంగులు హార్బాటాలు చూసి వెంబడిస్తున్నామా? అయితే పాస్టర్ గారు మంచిగా కోట్లు వేసుకుంటారు, మంచిగా కారులో తిరుగుతున్నారు, మంచి హంగుల హర్బాటాలు అనేటువంటి చర్చి ఉందని చెప్పేసి ఆ విధంగా వారిని మనం వెంబడిస్తున్నామా? అందుకే అక్కడికి మనం వెళ్తున్నామా? అంటే యేసు ప్రభు యొక్క స్థితిని, ఆ పరిస్థితిని బహుశా వారు అనుకొని ఉండొచ్చు, యోహాను దగ్గర ఏమీ లేదు, చర్మపు చొక్కా తప్ప, అడవిలో ఉన్నటువంటి తేనె మిడతలు తప్ప అతని దగ్గర ఏమీ లేదు. యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడు మేము వెళితే, ఆయన వెంబడిస్తే యోహాను దగ్గర పొందుకోలేనివి ఏమన్నా శరీర సంబంధమైనవి యేసు ప్రభు దగ్గర మేము పొందుకుంటావేమో అనేటువంటి ఆలోచన ఒకవేళ వారిలో ఉందేమో. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు వచ్చి చూడుడి, మీరు వచ్చి చూడండి. అందుకని యేసు ప్రభు మరొక మాట అంటాడు. ఒకసారి లోకాసు వార్త చూడండి, త్వరగా లోకాసు వార్త 9వ అధ్యాయము, లోకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం మనం చూద్దాం. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇప్పుడు వీళ్ళు ఏమి చూడాలని, ఏది కావాలని అడుగుతున్నారని చెప్పేసి అంటే, అయ్యా నువ్వు ఎక్కడుంటావు, నీ స్థలం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ యేసుప్రభు అన్నాడు తెలుసా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు స్థలాలు ఉన్నాయి. అంటే పక్షులకు స్థలాలు ఉన్నాయి కానీ, నక్కలకు స్థలాలు ఉన్నాయి కానీ నాకు మాత్రం స్థలం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే దేనికంట ఆయనకి స్థలం? దేనికంట?
అక్కడే రాయబడింది కదా, తల వాల్చుకొనుటకైనను, దేనికంట స్థలం? తల వాల్చుకొనుటకైనను స్థలము లేదు అని చెప్పేసి అంటున్నాడు. తల వాల్చుకోవడానికి స్థలం లేదంట. అంటే వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తే మంచి శ్రేష్టమైనటువంటి మంచి గృహాలు లేకపోతే మంచి స్థితిగతులు ఆయన దగ్గర ఉంటాయేమని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు వచ్చి చూడండి. కానీ అక్కడికి వచ్చి చూస్తే ఆయన దగ్గర ఏమి కూడా లేదు. ఉందా చెప్పండి? ఆయనకైనా స్థలం ఉందా? ఆయనకి ఇల్లు ఉందా? ఏమి లేదు. అరణ్యమా ఆయన ఒక స్థలం. ఎందుకంటే రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడంట, పగలంతా కూడా బోధ చేసేవాడంట. మరి ఇంకా ఆయన నివసించడానికి స్థలం ఎక్కడ ఉంది? ఆయన అసలు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నాడంటే మనం చూస్తే తల వాల్చుటకు స్థలము లేదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ మాట ఇక్కడ ఎందుకు మాట్లాడేది? తల వాల్చడానికి స్థలం అంటే చెప్పండి, తల మనం ఎప్పుడు వాలుస్తాం చెప్పండి? ఇక్కడ ఉన్నారా? తల మనం ఎప్పుడు వాలుస్తాం? ఏదో మాట్లాడట్లేదు. తల మనం ఎప్పుడు వాలుస్తాం? రాత్రి అంతా వాల్చి వచ్చారుగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా వాల్చే వాళ్ళు ఉంటారనమాట. కుర్చీకో, గోడకో, పక్కన వాళ్ళకో, ఆ దిమ్మెలకు ఏం చేస్తూ ఉంటారు? వాలుస్తూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, నేను విశ్రాంతి తీసుకోవడానికి ఈ భూమి మీద నాకు స్థలం లేదు. అంటే నేను రెస్ట్ తీసుకోవడానికి ఈ భూమి మీద నాకు స్థలం లేదు. ఎందుకంటే నేను పగలంతా బోధ చేస్తున్నాను, రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నాను. నాకు రెస్ట్ ఎక్కడ ఉంది? నాకు విశ్రాంతి ఎక్కడ ఉంది? నాకు విశ్రాంతి లేదు. ఎందుకంటే నేను నా తండ్రి పనుల మీద వచ్చాను ఇక్కడికి. నేను విశ్రాంతిగా ఉండడానికి రాలేదు. రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తున్నాను, పగలంతా నేను బోధ చేస్తున్నాను. తల వాల్చడానికి నాకు స్థలము లేదు. ఈరోజు నేను యెరూషలేములో ఉంటాను, రేపు నేను గలిలయ ఉంటాను, రేపు ఎర్ర సముద్రం దగ్గర ఉంటాను, రేపు ఇంకో చోట ఉంటాను, రేపు ఇంకో చోట ఉంటాను. నాకంటూ ఒక స్థలం అనేది లేదు. విశ్రాంతి తీసుకోవడానికి నాకు స్థలం అనేది లేదు. కొంతమంది అండి యేసు ప్రభు దగ్గరికి వస్తే సుఖమైన జీవితం కలుగుతుందని చెప్పేసి అనుకుంటారు. ఏ జీవితం అంట? చెప్పాలి. సుఖమైన జీవితం కలుగుతుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే అన్నీ సుఖంగానే ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. కానీ యేసుప్రభు ముందుగానే చెప్పాడు, దీనికి వ్యతిరేకంగా ఉంటాయని. లోకములో మీకు శ్రమ తప్పక కలుగుతుంది, నేను లోకాన్ని జయించండి, మీరు కూడా జయించండి. యేసుప్రభు చెప్పాడు. భక్తి అంటే ఇది సుఖమైంది కాదండి. అర్థమవుతుందా? భక్తి అంటే సుఖమైంది కాదు, సుఖమైంది భక్తి కాదు. ఒకవేళ నీ భక్తిలో నీకు సుఖం దొరికింది అనుకుంటే నువ్వు చేసే భక్తి యేసుప్రభు భక్తి కాదు, కేవలం అది సాతాను భక్తి. నాకే కష్టాలు లేవు, నాకే బాధలు లేవు, నాకు ఏ ఇరుకులు ఇబ్బందులు లేవు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావంటే నీ భక్తి సరైనది కాదు. భక్తి జీవితంలో ఖచ్చితంగా కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఖచ్చితంగా మనకు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనము యేసు ప్రభు దగ్గరికి ఏదో హంగులు ఆర్భాటాలు కలిగి లేకపోతే ఏదో ఒక సుఖమైనటువంటి జీవితం గడుపుదామని చెప్పేసి మనం రాకూడదు. అర్థమవుతుంది? అలాగ వస్తే మనకి పరలోక రాజ్యం దొరకదు. అందుకనే ఇరుకు మార్గమున ప్రయాణం చేసేవాళ్ళు కొద్ది మంది అన్నారు. ఏ మార్గం అంటే మన మార్గం చెప్పండి? విశాలమైన మార్గం కదా మంది. ఏ మార్గం? ఇరుకు మార్గం. అంటే ఇరుకు మార్గంలో ఎలా ఏముంటుంది చెప్పండి? ఇరుకు మార్గంలో ఇబ్బంది ఉంటుంది, ఇరుకు మార్గంలో కష్టం ఉంటుంది. తెలుసా మీకు? ఇరుకు మార్గంలో ఒత్తిడి ఉంటుంది, ఇరుకు మార్గంలో దెబ్బలు తగులుతాయి, ఇరుకు మార్గంలో ఒక్కొక్కసారి ఊపిరాడదు. తెలుసా మీకు? తెలుసా? ఎప్పుడైనా మీరు మనుషుల్లోకి వెళ్ళారా? గుంపులోకి వెళ్ళారా? మనుషుల మధ్యలోకి వెళ్ళారా? మధ్య ఒక ఆయన కర్ణాటకలో అనుకుంటా ఒక మీటింగ్ పెట్టాడు. ఒక బాబా మీటింగ్ పెట్టి ఏం చేశాడంటే, అతని దగ్గర ఏదో విభూదో ఏదో జనానికి ఇవ్వడానికి నా దగ్గర ఉంది రండి అని చెప్పేసి అంటే జనం అందరూ కూడా పిచ్చోళ్ళు కాదు, ఒకసారి పరిగెత్తేసరికి దాదాపు 200 మంది దాకా చనిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితి అది. అంటే కొంతమంది సత్యము లేనటువంటి దానిలో కూడా ఏం చేస్తున్నారు? ఇరుక్కుంటున్నారు. ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, కానీ అందులో సరైనటువంటి సత్యము లేదు. ఉందా? లేదు. కానీ యేసు ప్రభు యొక్క ఇరుకైన మార్గము
అది సత్యమైనటువంటి మార్గమో. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఇరుకైనటువంటి మార్గం అది ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను చదువుకునేటువంటి సమయంలో 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాను. అప్పుడు బాప్తిసం తీసుకోలేదు. మామూలుగా ఈ లోక సంబంధంగా మామూలుగా ఉన్నాం, అందరూ కుర్రోళ్ళలాగే ఉంటే ఒకసారి ఏమైందంటే, మామూలుగా అసలు ఫస్ట్ ఈ స్కూల్ తరపున ఏం చేశారంటే ఒక జంతువుల సినిమా అని చెప్పి తీసుకెళ్ళారు. స్కూల్లో పిల్లలందరినీ జంతువుల సినిమా అని చెప్పి స్కూల్లోనే టికెట్లు ఇచ్చి తీసుకెళ్ళారు. ఆ జంతువుల సినిమాను చూసాం. ఇక అప్పుడు ప్రారంభమైంది సినిమా చూడటం. మంచోళ్ళని జడగొట్టడం అంటే ఇదే అనమాట. ఆ సినిమా అంటే మాకు తెలియదు, పిల్లలు కదా, మాకేం తెలుసు. వాళ్ళు జంతు సినిమా ఒకటి చూపించారు. సినిమాలు అంటే ఇట్లా ఉంటాయి కావాలని చెప్పేసి ఆ తర్వాత ఏం చేశామంటే, అప్పుడెంత సినిమా అంటే రూపాయి టికెట్. అంటే ఆ స్థితిలో ఏం మనకు తెలియదు కదా. నేనేం చేశానంటే స్కూల్కి వెళ్ళి పుస్తకాలు అక్కడ వేరే చోట పెట్టి వేరే సినిమా చూద్దాం అని చెప్పేసి, అది అప్పుడే కొత్తగా రిలీజ్ అయిందనమాట. ఇక ఫస్ట్ నిలబడ్డా నేనే, ఎవరు లేరు, టికెట్ తీసుకుందామని. ఇక ఆ సినిమాకి ఇక సమయం అవుతుంటే ఇక చూడండి, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, మొత్తం నిండిపోయింది. ఇక అసలు ఇక ఆ పరిస్థితి చూడండి, వచ్చి ఒక్కసారి అందరూ తోసుకొని వచ్చేపాటికి అటు గేట్లు ఉన్నాయి, ఇటు గేట్లు ఉన్నాయి, ముందుకు పోవడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఆ సమయంలో అంటే ఇక నాకు ఊపిరిపోయే పని అయింది. అసలు సినిమా తర్వాత సంగతి కానీ అసలు బ్రతుకుతానా అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఆ ఇరుకు మార్గంలో అసలు ఎట్లా బయటపడాలని చెప్పేసి కేకలేస్తున్నా. కేకలేసిన ఎవరు పట్టించుకుంటారు? అసలు మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే, మనుషుల మీద నుంచి కూడా వస్తున్నారు పాక్కుంటా పైనుంచి. అది చిరంజీవి సినిమా అన్నమాట. అభిమానులు ఎక్కువ కదా, అసలు భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఇక అది ఫస్ట్, ఇక అదే లాస్ట్. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇరుకైనటువంటి ప్రదేశం ఎట్లా ఉంటుందంటే, సుఖమైంది కాదు, సులువైంది కాదు. ఇరుకైన ప్రదేశం అవసరమైతే మన ప్రాణాలు కూడా పోతాయి. అందుకనే తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడని చెప్పేది. అంటే మన ప్రాణం ఎక్కడ పోవాలంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, ప్రభువులో పోతే అది దక్కుతుంది రేపు పొద్దున పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ ఇరుకైన మార్గంలో ప్రాణం పోవచ్చు, దెబ్బలు తగలవచ్చు, కన్నీరు గారవచ్చు, కేకలు వేయవచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఆవేదనలు కలగవచ్చు. ఇరుకైన మార్గంలో ఇవన్నీ ఉంటాయి. వీటిలో ప్రయాణం చేస్తుంటే నేను నిజమైన భక్తి పరుడవు, నిజమైన భక్తి పరురాలు, నిజంగా యేసు ప్రభుని నమ్మినట్లు విశ్వసిస్తున్నట్లు ఇవి కనుక నీలో లేవంటే యేసు ప్రభు నీలో లేడు, లేకపోతే ఆ భక్తి, నిజమైన భక్తి నీలో లేదు, నాలో లేదని అర్థం చేసుకోవాలి. ఇరుకు మార్గం అంటే అట్లా ఉంటుంది. ఇరుకు మార్గంలో సుఖం అనేది ఉండదు. ఇరుకు మార్గంలో కన్నీరు ఉంటుంది, ఇరుకు మార్గంలో భారం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, కేకలు ఉంటాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఎందుకు ఈ మార్గంలోకి వచ్చామా అని చెప్పేసి అనిపించింది. అసలు అందుకు అప్పుడు ఆ రోజు అనవసరంగా నేను సినిమాకి వచ్చానని చెప్పేసి అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ మార్గం అట్లా ఉంది ఆ పరిస్థితి. ఒక్కొక్కసారి ఎందుకు నేను యేసుప్రభుని నమ్మాను అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. అంత ఇరుకుగా ఉంటుంది కొన్ని సందర్భాలలో. అయినప్పటికీ కూడా ఈ యొక్క మార్గములో చివరి వరకు మనం నమ్మకంగా నడుచుకుంటే దాని యొక్క ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. యేసుప్రభు దగ్గరికి వస్తే మంచిగా, అందుకనే యేసుప్రభుని ఆ రోజు అంటే చాలామంది వెంబడించారంట. ఎప్పుడు ఎక్కువ వెంబడించారంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు అంట ఆయనకంట అభిమానులు ఎక్కువైపోయారంట. ఆయన వెంబడించే వాళ్ళు గుంపులుగా వస్తూ ఉన్నారంట. అందుకనే ఆ ఆలోచన ఎరిగి ఆయన అంటాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు నాకు తెలుసు. ఏంటంటే కేవలము ఈ రొట్టెల కొరకే నన్ను మీరు వెంబడిస్తున్నారని చెప్పేసి యేసుప్రభు అన్నప్పుడు వాళ్ళందరూ మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే యేసుప్రభుని వెంబడించడం అంటే ఏదో సుఖమైనటువంటి పరిస్థితి, లేదా సుఖం కలుగుద్దని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. అందుకనే ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటున్నారేమో, అందుకనే యేసుప్రభు చెప్పాడు, మీరు వచ్చి చూడండి నా పరిస్థితి ఏంటో, నా స్థితి ఏంటో,
నేను ఎక్కడ నివసిస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, నాకంటూ ఏమున్నాయి మీరు ఒకసారి వచ్చి చూడండి. ఒకవేళ నాకు మంచి ఇల్లు, మంచి పడక, లేకపోతే మంచి ఆహారం, లేకపోతే మంచి స్థితిగతులన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఒకవేళ మీరు నన్ను వెంబడించాలని చెప్పేసి అనుకుంటున్నారేమో, నేను మాటలో చెప్తే కాదు, కానీ మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి చూడండి అని చెప్పేసి అన్నప్పుడు వాడు వెళ్ళారు ఆయన దగ్గరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి, ఈ పాస్టర్ గారు యూట్యూబ్లో ఫేస్బుక్లో కనపడుతున్నాడంటే మొత్తానికి బాగానే ఉందనుకుంటాను. కొంతమంది ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు కొంచెం మేము అలా సమస్యలో ఉన్నాం, కానీ ఒక ₹1000 ఫోన్పే చేయరా. వాళ్ళు వచ్చి చూస్తే నా స్థితి ఏంటో అర్థమైంది. వాళ్ళు ఏదో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చూసి ఏదో పెద్ద రిచ్గా ఉండాలి, లేకపోతే ఏదో మంచిగానే ఉన్నట్టు ఉండాలి, మంచిగానే కానుకలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇట్లా కొంతమంది చూడకుండా అపార్థం చేసుకునేటువంటి వారు చాలామంది లేకపోలేదండి. ప్రియమైన దేవుడు, అందుకనే ఇలాంటివన్నీ కూడా ఉంటాయని యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు వచ్చి చూడండి. ఏదో మేము ఆ రోజున అయ్యా నిన్ను చూసి నీ పరిస్థితిని బట్టి ఏదో నీ దగ్గరకు వస్తే అంగులు హార్బాటలు ఉంటాయని చెప్పేసి అనుకున్నావు. నిన్ను వెంబడిస్తే మంచి ఇల్లు వస్తుందని, మంచి వస్త్రాలు వస్తాయని, మంచిగా తిండి వస్తుందని, నిన్ను వెంబడిస్తే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయని చెప్పేసి నిన్ను ఆ రోజున వెంబడించావని చెప్పేసి ఆ మాట వారి నోట రాకుండా ఉండాలని యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి చూసి ఆ తర్వాత నన్ను వెంబడించండి. అందుకని ఆయన అన్నాడు, మీరు వచ్చి చూడండి. మొదట ఎందుకు అన్నాడండి, మీరు వచ్చి చూడండి అని ఎందుకు అన్నాడు చెప్పండి? సరైన కారణం లేకుండా ఆయన వెంబడిస్తే వాళ్ళు నిలబడలేదని చెప్పేసి మీరు వచ్చి సరైన కారణం కొరకు మీరు వచ్చి చూడండి అని చెప్పేసి అన్నాడు. రెండోది ఏంటంటే, మీరు వచ్చి చూడండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే నా స్థితిని, నా పరిస్థితిని మీరు ఒకసారి వచ్చి చూడండి, అప్పుడు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి వాళ్ళకు చూస్తే, అక్కడ వాళ్ళు వచ్చి చూస్తే ఏమీ లేదు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు కనుక నాకు ఈ భూలోకంలో ఒక మనిషి కుమారుడు, నేను ఒక మనిషిగా, అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనిషిగా ఉన్నాడు, ఆ తర్వాత దేవుడిగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? మనిషిగా ఉన్నాడు, తర్వాత దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో లాజరు చనిపోయిన తర్వాత యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చి వారి ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారితో అడుగుతారు, ఈ లాజరు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. అంటే లాజరు ఎక్కడ ఉన్నాడో తెలీదా యేసుప్రభుకి? చెప్పండి, లాజరు ఎక్కడ ఉన్నాడో తెలుసా తెలీదా? మరి ఎందుకు అడిగాడు లాజరు ఎక్కడ ఉన్నాడని? ఆల్రెడీ ఆయనకి సమాచారం వెళ్ళిపోయింది, ఏంది ఆయన చనిపోయాడని. చనిపోయిన వాడిని ఎక్కడ పెడతారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. చనిపోయిన వారిని ఎక్కడ పెడతారు? ఇంట్లో పెట్టుకుంటారా? ఎక్కడ పెడతారు? పెట్టిలో పెడతారా? పెట్టిలోనే పెట్టేది. పెట్టిలో పెట్టిన తర్వాత ఎక్కడ పెడతారు? యేసుప్రభు తెలీదా? మరి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎక్కడ లాజరు ఎక్కడ అన్నాడు. వాళ్ళు అంటారు, వచ్చి చూడు అని చెప్పేసి అంటారు. వాళ్ళు అంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వచ్చి చూడు. తర్వాత యేసు కన్నీళ్లు విడిచినట్లుగా, చూసి కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తాం. అంటే యేసుప్రభు తెలియదే, లాజరు ఎక్కడ ఉన్నాడు యేసుప్రభుకు తెలియదా? ఇప్పుడు నతానెలు యొక్క మనసులో ఏముందో ఎరిగినటువంటి దేవుడు లాజరు ఎక్కడ ఉన్నాడో తెలియదా? తెలుసు. కానీ అప్పుడు అక్కడ యేసుప్రభు మనకి ఎలా కనపడుతున్నాడంటే మానవుడుగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అక్కడ మానవుడుగా కనబడుతున్నాడు. అందుకనే ఒక వ్యక్తి చనిపోతే మానవుడు ఎలా ఏడుస్తాడో యేసుప్రభు కూడా అలాగే ఏడ్చాడు. ఒక మానవుడు ఎలా బాధపడతాడో యేసుప్రభు కూడా అలాగే బాధపడ్డాడు. కానీ తర్వాత ఆయన లేపే విషయంలో ఆయన మానవుడుగా లేదు. ఎట్లా ఉన్నాడంటే దేవుడిగా కనపడుతున్నాడు. అది ఆయన ఒక్కడికి మాత్రమే సాధ్యమవుతుంది. యేసుప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన నేను ఆకలిగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఎప్పుడు ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మనిషి ఏదైతే అనుభవించగలుగుతాడో అవన్నీ కూడా యేసుప్రభు అనుభవించాడంట. కాబట్టి
మనకున్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఎప్పుడు కూడా నా బాధ ఏం తెలుసు మీకు అని చెప్పేసి అంటామే. నీకు మాకు తెలియదు కానీ, ఇంకొకళ్ళు తెలియదు కానీ, ఎవరికి తెలియదు చెప్పండి? ఎందుకంటే ఆయన కూడా వచ్చి బాధపడ్డాడు కాబట్టి, ఆయన కూడా వచ్చి శ్రమ పడ్డాడు కాబట్టి, ఆయన కూడా కష్టపడ్డాడు కాబట్టి, ఆయన కూడా కన్నీళ్లు గార్చాడు కాబట్టి, ఆయన కూడా ఆకలి కొన్నాడు కాబట్టి, ఆయన కూడా ఈ పరిస్థితులు ఎదురైన కనుక మన ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కష్టం ఆయన ఖచ్చితంగా తెలుసు. ఎరిగి ఉన్నటువంటి దేవుడు కనుక ఆయనకి ఏం తెలియదు అని చెప్పేసి మనం మాట్లాడడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మూడవదిగా ఆయన ఎందుకు వచ్చి చూడమన్నాడంటే, తన యొక్క ప్రవర్తన చూసి వారు భక్తి చేయాలని చెప్పేసి ఆయన వచ్చి చూడమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? ఏం చూడమన్నాడు? మీరు వచ్చి నా ప్రవర్తన కూడా చూడండి. ఏది నేను చెప్తే మీరు నమ్మటం, లేకపోతే నేను చెప్తే మీరు నన్ను వెంబడించడం, లేదా నేను చెప్పిన మాటలను బట్టి మీరు భక్తి చేయడం కాదు, కానీ నా ప్రవర్తన కూడా మీరు వచ్చి చూడండి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మన ప్రవక్తన మనం కూడా యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటాం, అనేకమైన ప్రసంగాలు చేస్తూ ఉంటాం, అనేకమైన మాటలు చెప్తాం. ఈ రోజున అసలు ప్రపంచంలో తేలికైనటువంటి పని ఏంటంటే, చెప్పండి మీకు తెలిస్తే తేలికైన పని ఏంటో చెప్తారా ఏంటి? చెప్పండి. తేలికైన పదం ఏంటంటే ఇతరులకు చెప్పటం అన్నమాట. ఎందుకంటే దీనికి పెట్టుబడి లేదు, కష్టపడాల్సిన పని లేదు. శరీరంలో కాస్త ఓపుకుంటే చాలు, ఏం చేస్తారు? దీన్ని మాటలైనా మాట్లాడతారు. అది వాళ్ళు చేస్తున్నారా, చేయట్లేదా, లేకపోతే అది వేరే విషయం, కానీ చెప్పడానికి మాత్రం. కానీ ఇది చూడండి, ఇప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్తారండి. ప్రార్థన చేయండి అందరూ చెప్పేవాళ్ళు, కానీ చేసేవాళ్ళు కదా, చేసేవాళ్ళు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు, కానీ చెప్పడం చెప్తారు, కానీ చేసేవాళ్ళకి వస్తే మాత్రం చాలా చేయరు. అంటే ఒక మాట చెప్పడం చాలా తేలిక. అందుకని యేసు ప్రభు వారికి మాటలు చెప్పలేదు, ప్రసంగాలు చేయలేదు, కానీ ఆయన అంటాడు, మీరు వచ్చి చూడండి. మీరు వచ్చి చూస్తే నా ప్రవక్తన ఏంటో, నా కార్యాలు, క్రియలు ఏంటో మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి వారిని ఆహ్వానించడం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటల, ప్రసంగాలు, బైబిల్లో ఉన్నటువంటి రకరకాల మర్మాలు మనం చెప్పటం కాదు, కానీ మన ప్రవక్తనే ఒక ప్రసంగంగా వాళ్ళకి మిగిలిపోవాలి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అంతే, మన ప్రసంగమే, మన యొక్క ప్రవర్తనే ఒక ప్రసంగంగా మారిపోవాలి. ఎందుకంటే మన ప్రవర్తన సరి లేకుండా మనం ఎన్ని చెప్పినా అవన్నీ కూడా వ్యర్థమే. వాళ్ళు విని అంటారు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు నడుచుకోతారా మాకు చెబుతుగానే అంటే, పైకి అనలేకపోయినా లోపలికి ఏమంటారంటే, మాకు బాగానే చెప్పేవిలే కానీ ముందు అట్ట నువ్వు చేయ, తర్వాత లేకపోతే నువ్వు అట్ట చేయమ్మా, చెప్పినట్లు నువ్వు చేయి, తర్వాత నాకు చెబుతు కానీ అని చెప్పేసి అంటారు. అంటారా అనరా చెప్పండి? ఖచ్చితంగా అంటారు. అందుకనే మాట మాట్లాడడం దానికంటే ముందు మన ప్రవర్తన ఆ మాట ప్రకారం ఉంటే మనం చెప్పిన మాట ఖచ్చితంగా ఫలిస్తుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అందుకనే యేసు ప్రభు వారితో మాట్లాడకుండా మాట్లాడడం తర్వాత సంగతి, కానీ మీరు వచ్చిన ప్రవర్తన చూడండి. వాళ్ళు వచ్చి ఆయన ప్రవర్తన చూశారు. ఆయన ప్రవక్తను చూసి ఆయనను ఏం చేశారు తెలుసా? చక్కగా వెంబడించారు. ఆయన ప్రవక్తన నచ్చింది. ఏంటంటే ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు. ఆయన చెప్పకుండా ఏది కూడా చేయడు. అది వారికి నచ్చిందన్నమాట. మనలో కూడా కొంతమంది ఉంటారు, చెప్పేవాళ్లే కానీ చేసేవారిగా ఉండరు. కాదండి, ముందు మనం ఏం చేయాలంటే చెయ్యాలి, ఆ తర్వాత మనం చెప్పాలి. అర్థమవుతుందా? అందుకనే మన ప్రవర్తన ఇతరులకు ఒక ప్రసంగంలాగా ఉండాలి. వాక్యం చెప్పకుండా మన ప్రవర్తన చూసి వాళ్ళు దేవుని సంధికి నడుచుకోవాలి, దేవుని సంధికి రావాలి. నువ్వు వెంబడించేటువంటి దేవుడు నిజమైన దేవుడే, నీ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి ఇతరులు మన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలండి. కానీ ఈరోజు నా క్రైస్తవుల గురించినటువంటి మాట ఏంటంటే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే సరిగా ఉండలేదు. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మాటే సరిగా ఉండలేదు, వాళ్ళ ప్రవర్తన సరిగా, వాళ్ళ చూపు, వాళ్ళ నడవడిక, వాళ్ళ స్థితిగతులు సరిగా ఉండలేదు అని చెప్పేసి కొంతమంది అన్యులు
మాట్లాడుతూ ఉంటుంటే చాలా బాధ వేస్తుంది. కాదండి, మన ప్రవక్తనే ఒక ప్రసంగంగా, ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా ఉండాలి. అందుకనే యేసుప్రభు మీరు వచ్చి నా ప్రవక్తను కూడా మీరు చూడండి, అలా చూసినప్పుడు మీరు కూడా భక్తి చేయడానికి అవకాశం ఉండదని మీరు వచ్చి చూడుడి అనేటువంటి మాట యేసుప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఎందుకు ఆయన మీరు వచ్చి చూడండి అని చెప్పేసి అన్నారంటే, నాలుగో విషయం, వారు వచ్చి చూస్తే సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం వాళ్ళకు కలుగుతుందని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, మీరు వచ్చి చూడండి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన ఉంటాడనమాట, నేను చూస్తేనే నమ్ముతా లేకపోతే నమ్మను అన్నాడు కదా. కొంతమంది అంతే కదా, మనలో కూడా కొంతమంది ఉంటారు, నేను వచ్చి చూస్తేనే నమ్ముతా లేకపోతే నేను నమ్మను. ఏమో నువ్వు చెప్పే మాటలు ఒట్టియో గట్టియో నాకైతే తెలియదు, నేను వచ్చి చూస్తేనే, ఎందుకంటే నీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కసారి నీళ్ళున్నాయి అన్న కాడ బురద కూడా ఉండదు, అందుకని నేను వచ్చి చూస్తేనే నేను నమ్ముతా అని చెప్పేసి అంటూ ఉంటారు. తోమా కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడనమాట. నేను ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా లేకపోతే నేను నమ్మను. అందుకనే యేసుప్రభు మొదట ఆయన అందుకనే వాళ్ళని పిలిచింది. ఎలాంటి వాళ్ళు ఉంటారని, ఎలాంటి వాళ్ళు తోమ లాంటి వాళ్ళు ఉంటారు, చూడకుండా నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు, నమ్మకుండా ఉంటారని చెప్పేసి ఆయన ముందుగానే వీళ్ళతో చెప్తున్నాడు అనమాట. మీరు నన్ను నమ్మాలంటే మీరు ఏం చేయాలంటే, నేను మాటలు చెప్పడం కాదు కానీ మీరు వచ్చి చూడండి. మీరు వచ్చి చూస్తే మీరు నమ్మటానికి అవకాశం ఉంటుంది, మీరు విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి నన్ను వెంబడించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు వచ్చి చూడండి, వచ్చి చూసి మీరు విశ్వసించండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ఒక ఆమె మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము, త్వరగా చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, మీరు వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుంచి బయలుదేరి వచ్చారంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఈమె కూడా మాట్లాడుతుంది, ఏమని? మీరు వచ్చి చూడండి అంటుంది. మీరు వచ్చి చూడుడి. ఏం చూడాలి? ఇప్పుడు ఏం కూడా ఇక్కడ ప్రసంగం చేయట్లా, ఎందుకంటే ఇక్కడ నేను ప్రసంగం చేయడం కంటే వాళ్ళే వచ్చి కళ్ళతో చూస్తే ఖచ్చితంగా నమ్ముతారని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే, ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళకి చెప్పట్లేదు కానీ ఒకే ఒక మాట చెప్తుంది, ఏంటంటే మీరు వచ్చి చూడండి. రండి, మీరు వచ్చి చూడండి, నాతో చెప్పినవన్నీ ఏం చెప్పాడంట, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు. ఏం చేసింది, ఏం చెప్పాడు? ఏమ్మా, ఏం చేసింది ఆమె? మంచి చర్చి కట్టించిందా? వైద్యశాల ఏమైనా కట్టించిందా? దిక్కులేని దరిద్రులకు ఏమన్నా వస్త్రాలు అవన్నీ ఏమన్నా సహాయం చేసిందా? మంచి పనులు ఆమె ఏం చేయలే. అందుకని ఆయన మంచి మాటలు కూడా ఏం చెప్పలే ఆమెకి. నువ్వు పెద్ద సూపరు, అయితే నువ్వు పెద్ద ఇది అని చెప్పేసి ఏం చెప్పలా, తన జీవితాన్ని చెప్పాడు. ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పాడంటే ఆమె ఆ సమయంలో చేసింది చెప్పలా, ఆమె జీవితంలో దాదాపు 20-30 సంవత్సరాలు ఆమె జీవితంలో చేసినవన్నీ కూడా చెప్పాడు అనమాట. అందుకే ఆమె ఆశ్చర్యపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏది ఇప్పుడు జరిగినాయి చెప్పాడు అనుకో, అందులో ఆశ్చర్యం ఏం లేదు. గడిచిపోయినటువంటి 20-30 సంవత్సరాల యొక్క జీవితం గురించి అక్కడ యేసుప్రభు ఆమెతో మాట్లాడిన దాన్ని బట్టి ఆమెకు ఆశ్చర్యం వేసి, ఇట్లా మా జీవితాలు చెప్పేవాడు మెస్సయ్య ఒకడు వస్తాడని మా వాళ్ళు ఏంటంటే మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఆ మెస్సయ్య నువ్వేనంటే ఆ మెస్సయ్య నేనే. అప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసి, ఇదిగో నాతో చెప్పినవనేటువంటి అతను ఇక్కడ ఉన్నాడు, మీరు వచ్చి చూడండి. వాళ్ళు వచ్చి చూసి ఏం చేశారంటే, అయ్యా కొంతకాలం మాతో ఉండు, మాకు మంచి మాటలు చెప్పని చెప్పేసి ఆయన బతిమలాడారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె చెప్పడం కంటే వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి
ఆమె వారిని పిలిచింది. యేసుప్రభు కూడా ఎందుకు పిలిచాడంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం వీరిలో కడవరకు ఉండాలంటే వారు చూస్తే మంచిదని చెప్పేసి, నేను చెప్పడం కంటే చూస్తే మంచిదని చెప్పేసి యేసుప్రభుని వారిని ఆహ్వానించినట్లుగా, రండి వచ్చి చూడండి అని చెప్పేసి పిలిచినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎందుకు వారిని రమ్మన్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన మాట్లాడతాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు ఆయన వచ్చి చూడండి అంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి చూస్తే మనలో ఉన్నటువంటి పాప భారం అంతా కూడా ఆయన తీసివేస్తాడు. ఒక విశ్రాంతికరమైనటువంటి మంచి జీవితాన్ని ప్రభు మనకు కలుగు చేస్తాడు. ఆయన ఎందుకు రమ్మంటున్నాడంటే, మనలో ఉన్న పాప భారాన్ని తీసివేయడానికి, మనం కూడా తొలగించుకోవడానికి. ఎందుకంటే అది మనంతటా మనం తీసివేసుకోలేం. మన పాప భారం తొలగించబడాలంటే కేవలం అది ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకనే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు వస్తే ముందు మీ పాప భారం తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు నన్ను వెంబడించడానికి, నా యందు విశ్వాసము కలిగి ఉండడానికి, నన్ను అనుసరించడానికి, లేకపోతే నా యందు భయభక్తి కలిగి మీరు భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ముందు మీరు వచ్చి రండి, మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి నా యొద్దకు వచ్చి ఆ పాపం నుండి మీరు విడుదల పొందుకోండి అని చెప్పేసి యేసు ప్రభు వారిని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు కూడా యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే, మన ప్రతి పాపపు భారాన్ని తీసివేయడానికి. మన ఏ పాపం అయితే మమ్మల్ని కృంగదీస్తుందో, మనశ్శాంతి లేకుండా చేస్తుందో, మంచి పేరు లేకుండా చేస్తుందో, మంచి స్థితిగతులు లేకుండా చేస్తుందో, ఆ పాపము ప్రాముఖ్యంగా మనము దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్లకుండా మన పాపము అడ్డుకుంటుంది కనుక మొదట ఆ పాపము తీసివేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న, ఏ భారం అంటే ఇది సంసార భారం కాదు కానీ, లేకపోతే మరొక భారం కాదు కానీ, ఈ భారము పాప భారం. ఆ పాపపు భారము పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి అడ్డుగా ఉంటుంది. అందుకనే దానిని తొలగించడానికి యేసు ప్రభు అన్నాడు, మీరు నా యొద్దకు రండి. కనుక ఈ సమయంలో ఇంకెవరైనా సరే పాప భారాలతో అలాగే ఉంటున్నారా? మీ భారాలను అలాగే మోసుకుంటూ ఇప్పుడు కాదులే ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి వాయిదాలు వేసుకుంటున్నారు. జాగ్రత్త, ఆ భారం పెరిగి 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 అది భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దారి తీయవచ్చు. కనుక ఈ సమయంలో ఇంకా నీవు పాప భారంతోనే ఉన్నావా? ఇంకా పాప భారాన్ని మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నావా? ఇంకెంతకాలం ఆ భారాన్ని విడిచిపెట్టకుండా, ఆ భారం ప్రభు చేత తొలగించుకోకుండా ఇంకెంతకాలం ఆ భారంతో ఉంటావు? కనుక ఈ ఉదయకాల సమయంలో నీ జీవితము సులువుగా ఉండాలంటే, నీ జీవితంలో ప్రభు కార్యాలు జరగాలంటే, నీవు కూడా మంచి కార్యాలు చూడాలంటే ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి పాప భారము మొదటిగా తొలగిపోవాలి. అప్పుడు నువ్వు అన్ని చూడడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన అందు విశ్వాసం కలిగి ఉండడానికి, ఆయన స్థితిగతులు తెలుసుకొని భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో ప్రభు మనల్ని పిలుస్తుండగా మన పాప భారాన్ని తీసివేసుకొని చక్కగా ప్రభుతో మనం కలిసి సహవాసం చేద్దాం. నిజంగా మన రుచి చూచి తెలుసుకొని ప్రభుని వెంబడిద్దాం. ఎవరేదో చెప్పారని ఏదో గుడ్డిగా నమ్మి, అర్థమవుతుందా, సరైనటువంటి నిర్ణయం లేకుండా ఎట్లా పడితే అట్లా భక్తి చేసి మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అదేవిధంగా సంఘానికి చెడ్డ పేరు తేవద్దు, దైవ సేవకులైన మాకు చెడ్డ పేరు తేవద్దు. ఏదో కొంతకాలం భక్తి చేశారా మళ్ళా లోకం కలిసిపోయారా అనేటువంటి మాట మీకు రాకుండా, అదేవిధంగా దేవుని నామానికి అన్యజనుల మధ్య అవమానకరంగా ఉండకుండా సరైనటువంటి కారణం ఏదో ఎత్తుక్కొని మనం తెలుసుకొని మంచి భక్తి చేద్దాం. ప్రభు సన్నిధిలో మంచిగా ముందు కొనసాగిపోదాం. సంపూర్ణంగా ప్రభుని రుచి చూచి తెలుసుకొని ప్రభులో కడ వరకు ముందు కొనసాగిపోదాం. అట్టి కృపా భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడండి. ప్రభు రమ్మని పిలుస్తుండగా ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతులు ఆయన వైపు చాచి, ప్రభు అనేది ఈ సమయంలో నేను ఎదుగు వస్తున్నాను, దయతో మొదటిగా నా పాప భారాన్ని తీసివేసి నా జీవితాన్ని సరిచేసి నాకు నీ మీద నమ్మకం, విశ్వాసం ప్రభా నాకు అనుగ్రహించు ప్రభా అని చెప్పేసి మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఇదిగో ఆమె యేసు ప్రభు నమ్మింది, విశ్వసించింది, చెప్తా ఉంది, రండి నాతో చెప్పినవన్నీ కూడా నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన, మీరు కనుక వచ్చి చూడండి ఒకసారి అని చెప్పేసి ఆమె చెప్పినట్లుగా నిజమే ఈ రోజున కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు పిలుస్తున్నాడు, మీరు వచ్చి చూడండి. అదేవిధంగా నతానీయులు కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఫిలిప్పు చెప్తా ఉన్నాడు, ఇదిగో
మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చాడంటే నజరేతులో నుంచి అలాంటి మంచిది ఏదైనా వచ్చుదా అని చెప్పేసి ఒక చెడు అభిప్రాయం నతనీయులు కలిగి ఉంటే ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి అంటాడు. ఫిలిప్ చెప్తాడు నతనీయులతో, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడు అని చెప్పేసి అంటే నజరేతులోంచి మంచిదైనా రాగలదా అని చెప్పేసి నతనీయులు అన్నప్పుడు ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు, మన ఎదుటే ఉన్నాడు ఆయన, నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి అంటే నతనీయులు అక్కడికి వెళ్ళి ఆయన చూసినప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు నన్ను చూడక మునిపే, నువ్వు నన్ను ఎరుగక మునిపే నేను ముందుగానే నేను ఎరిగి ఉన్నాను, అదిగో అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను చూశానని చెప్పేసి అంటాడు. అప్పుడు యేసుప్రభును చూసినప్పుడు అప్పుడు నమ్ముతాడు ఆయన, అప్పుడు నమ్ముతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చూడకుండా నమ్మావా, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా గొప్పవాడి గొప్పదానివి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులని. నువ్వు చూడకుంటే నమ్మావా, రైట్, నువ్వు చాలా గొప్ప విశ్వాసం, నీలో చాలా గొప్ప విశ్వాసం ఉంది. కానీ ఇంకా కొంతమంది నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని వచ్చి చూడండి. ఈరోజున చాలామంది చూడకుండా ఎట్లా అట్లా మాట్లాడుతూ ఉన్నాడు, రుచి చూచి తెలుసుకోకుండా యేసుప్రభు గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి ఎట్లా అట్లా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వచ్చి చూడండి, ముందు మీరు వచ్చి చూసి రుచి చూసి తెలుసుకొని మీరు మాట్లాడండి. అంతేగాని మీరు ఎక్కడో ఏదో విని ఎవరు ఏదో చెప్పారని ఆ మాటలు విని మీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. వచ్చి చూడండి, మీరు సంఘానికి వచ్చి చూడండి, విశ్వాసుల జీవితాల్లోకి వచ్చి చూడండి, సేవకుల యొక్క జీవితాలు వచ్చి చూడండి. వచ్చి చూడకుండా మాట్లాడడానికి వీల్లేదు, అది పాపం అవుతుంది, అది పాపం అవుతుంది. వచ్చి చూడు, ఆ తర్వాత మాట్లాడు. అందుకని యేసుప్రభు కూడా వారికి మంచి నమ్మకం, విశ్వాసం కలగాలని, ఆయన ప్రవక్తను చూసి వారు కూడా మాదిరి నేర్చుకోవాలని, ఆ స్థితిగతులను బట్టి చూసి ఈయన చాలా దీనుడిగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు, ఈయనకంటూ కూడా ఏమీ లేవు, మనం కూడా ఇలాంటి జీవితం జీవించాలని వారు తెలుసుకుంటారని వచ్చి చూడండి అని చెప్పేసి యేసుప్రభు మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా వచ్చి చూడొచ్చు కదా. ఇంకెంతకాలమో బయటే ఉంటావు, ఇంకెంతకాలం దూరంగా ఉంటావు, ఇంకెంతకాలమో వచ్చి చూడకుండా నమ్మకుండా ఇంకెంతకాలం అపనమ్మకంతో ఉంటావు, ఇంకెంతకాలము ప్రభుని ద్వేషిస్తూ, సంఘాన్ని ద్వేషిస్తూ కాలయాపన చేస్తావు. నేడే సమయం అనేది ఉండగా, అదేవిధంగా ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తుండగా, వచ్చి చూడమని ప్రభు నిన్ను పిలుస్తుండగా నువ్వు వచ్చి చూడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు వచ్చి చూడు, ఆయన చేసే అద్భుతములు వచ్చి చూడు, ఆయన చేస్తున్నటువంటి కార్యములు, దయ్యములను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, అనేకమైన గొప్ప కార్యములు ఆయన చేయడం వచ్చి చూడు. వచ్చి చూసి తెలుసుకో, ప్రభుని వెంబడించు. ఆ శిష్యులు వచ్చి చూశారు, ఆయన వెంబడించారు, కడవరకు ఆయన వెంబడించారు, ఆయనకు సాక్షులుగా ఉన్నారు. ఈ రోజున నీవు కూడా విన్నావేమో, అయితే ఒకసారి చూడు, వచ్చి చూసి నీవు కూడా ప్రభునందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, ప్రవక్తను బట్టి నువ్వు కూడా మంచి ప్రవక్తను కలిగి చక్కగా ముందు కొనసాగిపోతే, అదేవిధంగా వచ్చి చూసి నీ పాప భారమును విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నడుచోగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అపనమ్మకంతో, అవిశ్వాసముతో, అదేవిధంగా దైవ సేవకులను, సంఘాన్ని, విశ్వాసాలను అపార్థం చేసుకొని ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు కూడా అపనమ్మకంతో ఉండి ఏదో ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మి నువ్వు మాట్లాడవద్దు. వారి గురించి నువ్వు చెడు అభిప్రాయం కలిగి ఉండవద్దు. నీకు నీవే పాపాన్ని కట్టుకోవద్దు, నీకు నీవే పాప భారాన్ని మోయవద్దు. నువ్వు వచ్చి చూడు, వచ్చి తెలుసుకో దైవ సేవకుని యొక్క కుటుంబం, దైవ సేవకుల యొక్క స్థితి, విశ్వాసుల యొక్క స్థితిగతులు వచ్చి చూసి నువ్వు మాట్లాడు. అందుకని యేసుప్రభు కూడా అన్నాడు, మీరు వచ్చి చూడండి. లోకంలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి, ఉన్నాయి లేనట్టు కల్పించి మాట్లాడుతూ ఉంటారు. కానీ అన్నీ మనం వినటానికి లేదు. వచ్చి చూసి మనం తెలుసుకొని మనం మాట్లాడాలి, తెలుసుకొని ఆ సమాచారం మనం ఇతరులకు తెలియచేయాలి. వచ్చి చూసి మనము పూర్తిగా మనం డిక్లేర్ చేసుకొని ఆ సమాచారం ఇతరులకు తెలియచేయాలి తప్ప ఎవరో చెప్పారని చెప్పేసి, లేదా తమంతా తాము చెప్పుకున్నారని చెప్పేసి ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఈరోజు నా పలానా వాళ్ళ మాటలు నమ్మి నేను మోసపోయాను, అయ్యో నేను ముందు చూస్తే బాగుండేదే,
చూడకుండా వాళ్ళ మాటలు నమ్మి నేను మోసపోయాను, చూడకుండా వీళ్ళ మాటలు నమ్మి నేను మోసపోయాను అనే మాట నీకు రావద్దు. అందుకనే వచ్చి చూడు. వాళ్ళు వచ్చి చెప్పారు, రైటే, నువ్వు వచ్చి చూసుకో. ఆ స్థితిగతులు పరిస్థితులన్నీ కూడా ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకో. చూడకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. కొన్ని మనం చూసి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు మనం చూసి ఖచ్చితంగా మనం చూసి నిర్ణయం తీసుకోవాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభును కూడా రుచి చూచి నువ్వు తెలుసుకో. ఏ కారణం లేకుండా నువ్వు ప్రభు నమ్మితే భక్తి చేయలేవు. ప్రభు నమ్మడానికి కారణం ఆయన ఉండే స్థలం మనకి ఇస్తారు. అదే ప్రధానమైన కారణం. ఎవరు కూడా ఆ మాట చెప్పలేదు, ఆయన ఒకడే చెప్పాడు, నేనుండే స్థలం మీకు ఇస్తాను. అందుకనే నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు వెళ్ళి నేను ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని చెప్పేసి ఆయన అన్నాడు. నిజమే, మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. ప్రస్తుతానికైతే మనం చూడలేదు, చూడకే మనం నమ్మాం. మనం చాలా ధన్యులం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మనం చూసి నమ్మాలి. కనుక ఖచ్చితంగా మనం చూడాలి. చూడకుండా మనం ఏది పడితే అది నిర్ణయం తీసుకుని ఏది పడితే అది మనం ఇతరులకు చెప్పడానికి వీల్లేదు. అందుకని యేసు ప్రభు కూడా వారితో అన్న మాట, వచ్చి చూడండి. వాళ్ళు వచ్చారు, చూశారు, ఆయన వెంబడించారు. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధికి రా, ఆయన చేసే కార్యాలు చూడు, ఆయన వెంబడించు. ఏదో గుడ్డిగా మేము చెప్పామని, లేకపోతే ఏదో మేము మాట్లాడుతున్నామని, లేకపోతే మా మాట ఏదో మిమ్మల్ని ఆకర్షించట్లా నడిపించిందని చెప్పేసి అలాంటి మాటలు చెప్పొద్దు. నిజంగా వచ్చి రుచి చూడు. రుచి చూసి నువ్వు అనుభవించి అప్పుడు ప్రభువుని నమ్ముకో, మేలు జరుగుతుంది. ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకో, ప్రభు వచ్చి చూసి నేను కూడా నాయనా ఒక మంచి జీవితం నేను నీకు జీవిస్తాను ప్రభు. అదేవిధంగా నన్ను చూసిన వారు కూడా, నిన్ను చూసిన వారు ఏ విధంగా అయితే నాయన మంచి అభిప్రాయం కలిగి ఉన్నారో, నన్ను చూసినటువంటి వారు కూడా అలా మంచి అభిప్రాయం కలిగి ముందు కొనసాగిపోలాగిన నాకు అలాంటి మంచి ప్రవర్తన, మంచి జీవితం నాకు ఇవ్వు ప్రభా. ఆ విధంగా నేను మంచిగా బ్రతుకుతాను ప్రభు, నీ వల్ల నేను బ్రతుకుతానని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా సిద్ధపడండి. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను తండ్రి నీ వలెనైనా ఒక మంచి ప్రవర్తన కలిగి నేను జీవిస్తాను. నన్ను చూసినప్పుడు అయ్యా, నేను వాక్యము చెప్పకుండా నన్ను చూసినప్పుడు అదే ఒక వాక్యముగా ప్రభు ఇతరులకు ఉండాలి తండ్రి. ఆ విధంగా నేను ఉంటాను. ఆ విధంగా నన్ను ఉంచు ప్రభా, మంచి జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభు అని చెప్పేసి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఆ విధంగా నన్ను చెక్కు ప్రభు, ఆ విధంగా నన్ను మలుచు ప్రభు, ఆ విధంగా నన్ను సరిచేయి ప్రభు. అదేవిధంగా నాలో ఉన్న ప్రతి పాప భారమును తొలగించిన ఆయన నీ యొక్క ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నాకు కలుగు చేయని చెప్పేసి ప్రభు సంధిలో ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభ
పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలు ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవితమొక నాటక రంగముగా, చీకటి తెన వెనుక కన్ను మరుగైపోదాం. నా జీవితమొక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కన్ను మరుగైపోగా, నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించి నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించి నీ మాటలు. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. 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 ప్రభువా, 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 ప్రభువా. దేవా, దేవా, దేవా. యేసు, 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 యేసు. ప్రభువా, ప్రభువా. మా దేవా, యేసు, మా ప్రభువా, మా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రయాసపడి భారమోచున్న సమస్త జనులారా, ఈ సమయంలో భారమును తీసివేసి ఒక ప్రశాంతమైన జీవితమును విశ్రాంతితో కూడి
నెమ్మదితో కూడిన జీవితము, ఆనందముతో కూడిన జీవితము, మంచి పేరు ప్రఖ్యాతుల జీవితమును ప్రభు ఇవ్వడానికి పిలుస్తూ ఉండగా నువ్వు కూడా వచ్చి చూడు, వచ్చి పొందుకో. శ్రేష్టమైనటువంటి తరుణము, నీకు అవకాశం ఇవ్వబడినప్పుడే సద్వినియోగపరచుకోవాలని తన గాయపడినటువంటి కాలు సాపి పిలుస్తూ ఉండగా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, వాయిదాలు వేసుకో. నేడు అనే సమయం నీకు ఉండగానే సంపూర్ణంగా నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులో రక్షణ పొందాలని ఈ ఉదయకాల సమయము ప్రభు నిన్ను పిలుస్తుండగా, నేడు అనే సమయం నీకుండగా ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించు, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. ఇంకా నువ్వు ఎవరో మాటలు విని నీ హృదయంలో దైవ సేవకులను బట్టి పాపాన్ని మూట కట్టుకున్నావా? సంఘంలో పరిచర్య చేసే వారిని బట్టి పాపాన్ని మూట కట్టుకున్నావా? ఎవరో చెప్పిన మాటలు బట్టి సంఘాన్ని గురించి చెడు మాటలు విని ఒక చెడు ఉద్దేశం కలిగి పాపాన్ని మూట కట్టుకుంటున్నావేమో. ఇతరుల గురించి చెడుగా నివిని వారు మంచి వారైనా ఇతరులు చెప్పిన చెడును బట్టి చెడుగా చెప్పిన దాన్ని బట్టి వారి విషయమై పాపాన్ని మూట కట్టుకుంటున్నావా? మంచి వారిని చెడుగా వర్ణించే బట్టి వారి యొక్క మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అట్టి భారముతో పాప భారంతో ఉన్నావా? వచ్చి చూడు, చూడకుండా మాట్లాడవద్దు. చూసి మనం మాట్లాడాలి, చూసి తెలుసుకోవాలి, చూసి మనం అనుభవపూర్వకంగా విశ్వసించాలి. మనకి ఇప్పటి వరకు ఏదో మాట విని కొన్ని నిర్ణయాలు తీసుకొని నీ భర్త విషయమై, నీ భార్య విషయమై ఎవరేదో చెప్పారని, నీ పిల్లల విషయమై ఎవరేదో చెప్పారని నమ్మి ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నావా? సోదరా, సహోదరి, ఈ సమయంలో చెడు అభిప్రాయాన్ని విడిచిపెట్టు. మనం సరిగా చూడకుండా ఎవరేదో చెప్పారని మనం విని వారిని అపార్థం చేసుకోవడం మంచిది కాదు. యేసు ప్రభువును కూడా మనం రుచి చూసి తెలుసుకోకుండా ఏది పడితే అట్లా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ముందు రుచి చూసి తెలుసుకుంటే ఆ రుచి ఏంటో వెరిగినప్పుడు ఆ రుచి గురించి నువ్వు చెప్తావు. నువ్వు రుచి చూడకుండా ఏమి లేకుండా అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే అది నీ జీవితానికే ప్రమాదం. నువ్వే పాడైపోతావు, నువ్వే ఆ పాపాన్ని మూట కట్టుకొని దేవునికి దూరం అయిపోతావు. జాగ్రత్త. అలాంటి జీవితం మనం కలిగి ఉండకూడదని యేసు ప్రభు సమయంలో మనం పిలుస్తూ ఉండగా మనలో ఉన్న చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు తీసివేసుకొని మనలో ఉన్న పాప భారాన్ని తీసివేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితం, విశ్రాంతితో కూడినటువంటి జీవితం ప్రభు మనకి ఇస్తానన్నప్పుడు అది మనం పొందుకొని ప్రశాంతంగా దేవుడిచ్చినటువంటి కొద్ది జీవితంలోనే ప్రశాంతంగా జీవిద్దాం. అట్టి కృపా భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. అదేవిధంగా ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎప్పుడు కూడా ప్రభు నేను ఏది పరిశీలన చేయకుండా, చూడకుండా, సరిగా నేను వినకుండా ఏది నేను తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రభు అని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకొని ఇక మీదట మనం మంచి మనసు కలిగి ముందు కొనసాగిపోదాం. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రాహం గారు వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నిరంతరము స్తోత్రార్హుడైన యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ విధంగా నీ ఆరాధనకు యోగ్యుడైన దేవుడవు, నీ సన్నిధిని నువ్వు ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో వాక్యమయ్యున్న దేవుడవు, నిన్ను వాక్యం ద్వారా నా ఎదుగు మీ దాసుడు ద్వారా మీరు మాట్లాడించిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ భూలోకానికి వచ్చి మనుషులకు నువ్వు తెలియజేయుచున్న ప్రతి మాటను నాయన అంత గొప్పదే తండ్రి. అవును నాయన, ఈ లోకంలో మనుషులకు స్థలం ఉన్నది కానీ నక్కలకు బొరేలు ఉండే, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి తండ్రి. మీకు స్థలం లేదని చెప్పుకుంటున్నారు. అవును ప్రభువా, ఈ లోకంలో నాయన మీరు స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఉండటానికి రాలేదు, కానీ మనుషులు హృదయాల్లో నివాసం చేయటానికి, మనుషులను వెలిగించటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకోవడానికి నీ కృపనిచ్చావు. ఆ విధంగా అర్థం చేసుకోకుండా ఎందరు ఉన్నారు మా ప్రభువా తండ్రి. నువ్వు నాయన నా కోసం మా కోసం వచ్చిన దేవుడు అని, నా హృదయాల్లో మా హృదయాల్లో ఉండటానికి వచ్చిన దేవుడు అని నాయన విశ్వసించి ప్రతి ఒక్కరు నీ వైపు తిరగటానికి మీ కృప దయచేయి. ఆనాడు
యోహాను శిష్యులను మా ప్రభు, యోహాను శిష్యులు నాయన నీకు శిష్యులుగా చేసి ప్రభు నిన్ను అమ్మడించటానికి నైనా నీ కృపను దయచేసావు తండ్రి. అవును మా తండ్రి, అలాంటి జీవితాన్ని నీవు మాకు దయచేయి. లోకాశను విడిచిపెట్టి రక్షకుడు నిన్ను నాయన మా హృదయాల్లో చేర్చుకోవడానికి నీ కృప దయచేయండి. ఈ సమయంలో నేను సొంత రక్షకునిగా, ఇంకా ఎందరైతే చేర్చుకోలేదు వాళ్ళు కూడా నేను సొంత రక్షకునిగా చేర్చుకోవడానికి నీ కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దాసుని ద్వారా తెలియజేసిన నీ మాటలందరూ, ఈ మాటలు నా హృదయంలో, మా అందరి హృదయంలో, ఈ శబ్దం ద్వారా ఉంటున్న వారి హృదయంలో, లైన్లో ఉంటున్న వారి హృదయంలోని ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించడానికి మీ కృప దయచేయండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనను వెలిగించడానికి వచ్చాడు అని, హృదయాలు ఉండటానికి వచ్చాడని తెలుసుకోవడానికి నీ కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో చేరి వచ్చిన పెద్ద బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి బలహీన తొలగించండి, బాధల్లో ఉన్నవాడిని విడిపించండి, నేను శోధనలో ఉన్నవారిని విడిపించండి. అయ్యా బలహీన చదువు స్వస్థత లేని పరిస్థితులు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. ఏ బిడ్డకి అవసరం కావాలో నాయన అయ్యా నీ పరలోక సన్నిధిలో నుండి ప్రతి వారి అవసరతలు మీరు తీర్చండి, వారి శోధనలను విడిపించమని ప్రార్థన చేయించున్నాను. సమయం ముందు వర్తమానం అందించిన మీ దాసుని ఇంకా బలపరచని మీ సన్నిధిలో నాయన వాడుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. సమయంలో తిరిగి మా గృహాలు మీ వీళ్ళు చెంటుండగా నాయన నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించి బలపరచమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.